హాయ్ గాయ్స్, నిన్న ఈ డ్రామాకి ఫస్ట్ ఎపిసోడ్ వేశాను కదా, దానికి కాపీరైట్ వచ్చింది. అందుకే ఆ వీడియోని బ్లాక్ చేశారు. నేను ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ని ఇంకా ఫైనల్ ఎపిసోడ్ని కలిపి ఒకే వీడియోగా వేస్తున్నాను. వీలైనంత త్వరగా అందరూ ఈ వీడియోని చూసేయండి. డిలీట్ అయిపోతుందేమో తెలియడం లేదు. డ్రామా స్టార్టింగ్లో సెక్రటరీ జాంగ్ని చూపిస్తున్నారు. తను తన బాస్ మిస్టర్ లింగ్తో నైట్ స్పెండ్ చేసి ఉంటుంది. జాంగ్కి ఒక పవర్ కూడా ఉంటుంది. తను ఎవరితో అయినా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటే తను ఒక క్యాట్ లాగా చేంజ్ అవుతుంది. అందుకే తన తల మీద పిల్లిలాగా చెవులు కూడా వచ్చుంటాయి. అసలు ఏం జరిగిందో చూపిస్తున్నారు. మిస్టర్ లింగ్ అతని బిజినెస్ పార్ట్నర్తో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. హీరో కాసేపటి ముందే మెడిసిన్ వేసుకొని ఉంటాడు. అందుకే జాంగ్ ఏం చేస్తుందంటే హీరోని డ్రింక్స్ తాగనివ్వదు. తానే ఆ డ్రింక్స్ని తాగేస్తుంది. కానీ హీరో మాట వినకుండా డ్రింక్స్ తాగేసి మత్తులోకి వెళ్ళిపోతాడు. జాంగ్ కూడా డ్రింక్స్ తాగేసి మత్తులో ఉంటుంది కదా. ఇద్దరు ఆ మత్తులో ఉండడం వల్ల ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను ఇలాంటి కండిషన్లో ఉండడం చూసి చాలా కంగారు పడిపోయి సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ వెళ్లే ముందు బాస్ కోసం కొంచెం అమౌంట్ అక్కడ పెడుతుంది. నా దగ్గర ఇంతే ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. హీరో ఏమో ఒక కల కంటూ ఉంటాడు. ముందు జన్మలో హీరో ఒక పెద్ద రాజు అన్నమాట. అప్పుడు హీరో ఒక అమ్మాయి లవర్ని చంపేసి ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో క్యాట్ లాగా మారిపోయి ఉంటుంది. ఆ క్యాట్ హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. అంతలోగా హీరో నిద్రలేస్తాడు. హీరో ఆ కల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. నిన్న రాత్రి నాతో నైట్ స్పెండ్ చేసింది కదా, ఆ అమ్మాయి ఎవరు? ఈ డబ్బులు ఇక్కడ ఎందుకున్నాయి? ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కో అని అసిస్టెంట్తో చెప్తాడు. ఇంకో పక్క జాంగ్ని వాళ్ళ గ్రాండ్మా దగ్గర చూపిస్తున్నారు. నాకు అర్థమైంది, నువ్వు ఎవరితోనో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నావు కదా, అందుకే ఇలా క్యాట్ లాగా మారిపోయావు కదా అని అడుగుతారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు ఎవరితోనూ అంత క్లోజ్గా ఉండకూడదని. ఇప్పుడు నీ పరిస్థితి చూడు అని గ్రాండ్మా అరుస్తారు. గ్రాండ్మా కొంచెం మెల్లిగా చెప్పండి, నేను క్యాట్ లాగా మారినప్పటి నుంచి అన్ని సౌండ్స్ నాకు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయని తను అంటుంది. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు నువ్వు మనిషిలాగా ఉన్నా ఆ తర్వాత క్యాట్ లాగా మారిపోతావని చెప్తారు. నువ్వు ఈ లవ్ అఫైర్స్ లాంటివి వాటికి దూరంగా ఉండు, లేదంటే లైఫ్ లాంగ్ నువ్వు ఒక క్యాట్ లాగే మారిపోతావని చెప్తారు. గ్రాండ్మా మాటలు విని తను చాలా భయపడిపోతుంది. గ్రాండ్మా మన వంశానికి ఇలాంటి శాపం ఎందుకు వచ్చిందని అడుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం మన వంశం వాళ్ళ వల్ల డీమన్ గర్ల్స్ అటాక్ చేయబడ్డారు. అందువల్ల చాలామంది చనిపోయారు. అందుకే అక్కడున్న రాజు పొరపాటున ఒక అమ్మాయి లవర్ని చంపేశాడు. ఆ అమ్మాయి ఏమో మన వంశానికి ఇలాంటి ఒక శాపం ఇచ్చిందని చెప్తారు. ఆ శాపం తర్వాత ఆ అమ్మాయి కూడా ఒక క్యాట్ లాగా మారిపోయింది. అప్పటి నుంచి మన వంశంలో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి క్యాట్ లాగా మారుతుందని చెప్తారు. మన ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే అమ్మాయివి, అందుకే ఈ శాపం నీకు తగిలిందని చెప్తారు. అయ్యో, నా తలరాత ఎందుకు ఇలా ఉంది, ఆ శాపం నాకే తగలాలా అని తను అనుకుంటుంది. గ్రాండ్మా ప్లీజ్ ఈ శాపం నుంచి ఎలా బయటపడాలో చెప్పండి అని తను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నువ్వు నాకు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందని గ్రాండ్మా చెప్తారు. తాను కూడా ఇస్తానని ఒప్పుకుంటుంది. నేనే ఈ వంశానికి పెద్దదాన్ని, ఈ శాపం నుంచి ఎలా బయటపడాలో నాకన్నా బెటర్గా ఇంకెవరికి తెలీదని గ్రాండ్మా చెప్తారు. సరే, నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయాలని గ్రాండ్మా చెప్తారు. నెక్స్ట్ తను ఆఫీస్కి వస్తుంది. తను స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. నిన్న నైట్ నువ్వు ఎక్కడున్నావని హీరో అడుగుతాడు. నైట్ నేను హీరోతో నైట్ స్పెండ్ చేశానని ఒకవేళ తెలిసిపోయిందా ఏంటి అని తను అనుకుంటుంది. నైట్ నేను కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోయానని తను చెప్తుంది. హీరో తనని అతని పర్సనల్ లిఫ్ట్లో పైకి తీసుకెళ్తాడు. అక్కడ ఆల్రెడీ హీరో పాత సెక్రటరీ ఒక అమ్మాయి ఉంటుంది. మన జాంగ్ అయితే న్యూ సెక్రటరీ అనమాట. తను జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా 1 month కూడా కాలేదు. పాత సెక్రటరీ పేరు సియా. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు స్పెషల్ ఎలివేటర్లో వస్తావని సియా జాంగ్ని అరుస్తుంది. తను అందరికీ సారీ చెప్తుంది. అప్పుడు హీరో చెప్తాడు, నేనే తనని తీసుకొచ్చానని. తను నా సెక్రటరీ కదా, తను ఈ ఎలివేటర్లో రావచ్చని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సియా మళ్ళీ జాంగ్ని అరుస్తూ ఉంటుంది. తను లేట్గా వచ్చిందని తిడుతూ ఉంటుంది. పాపం తను అప్పుడప్పుడు క్యాట్ లాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకే లేట్గా వచ్చి ఉంటుంది. నువ్వు హీరోకి దూరంగా ఉండాలని
నీలాంటి వాళ్ళంటే హీరోకి ఇష్టం లేదని చెప్తుంది. నీకు హీరో మీద ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని నీ మైండ్లో నుంచి తీసేయని అంటుంది. అయ్యయ్యో, ఆయన నా బాస్, నేను అలా ఎలా ఆలోచిస్తానని తను అంటుంది. సియా తనకి చాలా ఫైల్స్ ఇచ్చి ఇవన్నీ ఈమెయిల్ చేయాలని చెప్తుంది. ఇన్ని ఫైల్సా అని షాక్ అవుతుంది. వర్క్ చేయలేనప్పుడు జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావని అడుగుతుంది. అంతలో అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి ప్రెసిడెంట్ లింగ్ జియాంగ్ని పర్సనల్ సెక్రటరీగా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్తాడు. ఇద్దరు షాక్ అవుతారు. సియా అంటుంది, నేను ఇన్ని రోజులుగా ఇక్కడ ఉన్నాను, ఇంతవరకు నన్ను పర్సనల్ సెక్రటరీగా జాయిన్ చేసుకోలేదని అంటుంది. మీకేమైనా ప్రాబ్లంగా ఉంటే మీరు వెళ్ళి బాస్తో మాట్లాడొచ్చు అని అసిస్టెంట్ చెప్తాడు. నాకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదని జియాంగ్ అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు నేర్పిస్తానని అసిస్టెంట్ అంటాడు. ఈ ఫైల్స్ అన్ని నేను కంప్లీట్ చేయాలని తను అంటుంది. కంపెనీలో ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎవరికైనా ఈ వర్క్ని అప్పగించు అని చెప్తాడు. తను ఆ ఫైల్స్ అన్ని మళ్ళీ సియాకే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్లో సియా జియాంగ్తో, నువ్వు చాలా లక్కీ తెలుసా, 3 డేస్లోనే పర్సనల్ సెక్రటరీ అయ్యావని అంటుంది. తను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. ఈరోజు నా బర్త్డే, నాతో పాటు డిన్నర్ పార్టీకి రా అని చెప్పి పిలుస్తుంది. నా ఫ్రెండ్స్ కూడా వస్తారని చెప్తుంది. ఈవినింగ్ మళ్ళీ నేను క్యాట్ లాగా మారిపోతాను కదా అని ఆలోచిస్తుంది. జియాంగ్ నేను రాలేనని చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి చెప్తాడు, ఆ రోజు నైట్ అన్ని సీసీటీవీ కెమెరా ఫొటోస్ని చెక్ చేశాను, కానీ ఒక్క అమ్మాయి కూడా ఫొటోస్లో కనిపించలేదని చెప్తాడు. ఆ రోజు నైట్ మీరు ఏ అమ్మాయితో ఉన్నారో ఏంటో, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియడం లేదని చెప్తాడు. ఆ అమ్మాయి ఎవరైనా పర్వాలేదు, తనకి ఎంత ధైర్యం ఉంటే నాకే డబ్బులు ఇచ్చి మరీ వెళ్తుందా అని హీరో అంటాడు. అసలు ఆ అమ్మాయి తన గురించి తాను ఏమనుకుంటోందో, అలాంటి అమ్మాయిని నేను చూడాలని హీరో చెప్తాడు. ఇదంతా బయట నుంచి జియాంగ్ వినేస్తుంది. నేనేం మీరు అనుకున్నట్టు అలాంటి అమ్మాయిని కాదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులే మీ దగ్గర పెట్టేసి వెళ్ళానని తను అనుకుంటుంది. తను లోపలికి వస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు నా పర్సనల్ సెక్రటరీవి, నువ్వు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు అని హీరో అడుగుతాడు. శాలరీ ఎంత ఎక్కువైతే అంత బాగుంటుంది కదా అని తను అంటుంది. ఆ మాటకు వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో తను వర్క్ చేసుకుంటూ హీరోనే చూస్తూ ఉంటుంది. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, ఇలాంటి హ్యాండ్సమ్ పర్సన్తో నేను నైట్ స్పెండ్ చేశానని చూస్తూ ఉంటుంది. సడన్గా హీరో చూసేసరికి తను సిగ్గుపడుతూ ఉంటుంది. ఈరోజు ఒక మీటింగ్ ఉంది, నువ్వు ఓవర్ టైం చేయాలని హీరో చెప్తాడు. కానీ తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒకవేళ నేను క్యాట్ లాగా మారిపోతే ఓవర్ టైం ఎలా చేస్తాను అని ఆలోచిస్తుంది. తను కుదరదు అని చెప్పేస్తుంది. నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత ఇస్తానని హీరో చెప్తాడు. కానీ తను ఓవర్ టైం చేయాల్సిందే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సియాన్ చూపిస్తున్నారు. తను తన ఫ్రెండ్స్ కొలీగ్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటుంది. తనకి కాల్ వస్తుంది. ఒక అతను చెప్తాడు, ఆ రోజు నైట్ హీరోతో ఒక అమ్మాయి నైట్ స్పెండ్ చేసిందని చెప్తాడు. అప్పుడు సియా చెప్తుంది, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి, ఆ రోజు నైట్ హీరోతో నైట్ స్పెండ్ చేసింది నేనే అని హీరోతో చెప్పు అని అంటుంది. నేను తప్ప మిస్టర్ లింగ్కి ఇంకెవ్వరూ వైఫ్గా రాలేరని అంటుంది. నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో శాంగ్ అని ఒక అతన్ని చూపిస్తున్నారు. ఇతను శాంగ్ గ్రూప్ ప్రెసిడెంట్ అనమాట. హీరోయే ఇతన్ని పిలుచుంటాడు మీటింగ్ కోసం. ఈ శాంగ్ మన హీరోయిన్కి సీనియర్ అనమాట. ఆ విషయం హీరోకి తెలిసి కొంచెం జలస్గా ఫీల్ అవుతాడు. వీళ్ళేంటి ఇంత క్లోజ్గా ఉన్నారని చూస్తూ ఉంటాడు. మర్చిపోయావా, నువ్వు నా సెక్రటరీవి అని హీరో అంటాడు. తను హీరో దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. మీటింగ్ జరుగుతుంటే లేట్ అవుతూ ఉంటుంది. తనకేమో టెన్షన్గా ఉంటుంది. తను హీరోతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. సైలెంట్గా ఉంటావా, నీ పేమెంట్ని 3 times కన్నా ఎక్కువగా ఇస్తాను కదా, చెప్పాను కదా నేను, మరి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావని హీరో అరుస్తాడు. తను వెళ్ళి వాళ్ళ గ్రాండ్ మాకి కాల్ చేసి, నేను క్యాట్ లాగా చేంజ్ అవ్వకుండా కొంచెం టైంని పెంచే ఛాన్స్ ఏమైనా ఉందా, లేక పోస్ట్ పోన్ ఏమైనా చేయగలమా అని అడుగుతుంది. నువ్వు అనుకున్నట్టు ఏమైనా జరుగుతాయా చెప్పు అని గ్రాండ్ మా అరుస్తారు. చూడు, నీ బాడీలో నువ్వు కొంచెం వేడిగా ఫీల్ అయినా కూడా అక్కడ నుండి వెళ్ళిపో, అప్పుడే నువ్వు క్యాట్ లాగా మారుతావని గ్రాండ్ మా చెప్తారు. అక్కడికి మిస్టర్ శాంగ్ వస్తాడు. ఇతను జియాంగ్కి ఎందుకంత క్లోజ్గా వస్తున్నాడో తెలియడం లేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ లింగ్కి సెక్రటరీ అవుతావని.
అవును, నాకెందుకు ఇలా అనిపిస్తోంది, మీకు హీరోకి ముందు నుంచే పరిచయం ఉన్నట్టు మేమిద్దరం చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని చెప్తాడు. శాంగ్ తనకి ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు నా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వు, నేను నీకు ఇక్కడిచ్చే శాలరీ కంటే డబుల్ శాలరీ ఇస్తానని చెప్తాడు. నువ్వు నా సెక్రటరీగా జాయిన్ అవ్వు అని అంటాడు. తను సంతోషపడుతుంది. నేను మిస్టర్ లింగ్కి దూరంగా ఉండొచ్చు అని అనుకుంటుంది. ఇంకా సీనియర్కి క్లోజ్గా ఉండొచ్చు అని అనుకుంటుంది. అంతలో అక్కడికి హీరో వస్తాడు. నువ్వు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదని హీరో అంటాడు. అవునవును, నేను కూడా మీ దగ్గర జాబ్ చేయాలనుకోవడం లేదని జాంగ్ అంటుంది. మిస్టర్ లింగ్ నాకు చాలా మంచి శాలరీ ఇస్తున్నారు, నేను జాబ్ ఎలా చేంజ్ చేస్తానని తను అంటుంది. నువ్వు నా సెక్రటరీ కోసమే ఇక్కడికి వచ్చి ఉంటే మనమిద్దరం కలిసి మీటింగ్లో కూర్చోవాల్సిన అవసరం లేదని హీరో అంటాడు. నువ్వు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, నేను జస్ట్ ఊరికే అలా అడిగానని శాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శాంగ్ వెళ్ళిపోయాక హీరో తనని చూసి, నీ తల మీదేంటి, చూడ్డానికి క్యాట్ హెయిర్ లాగా ఉందే అని అంటాడు. అయ్యయ్యో అని తను టెన్షన్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళు మీటింగ్లో ఉంటారు. కానీ జాంగ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తను కొంచెం కొంచెంగా క్యాట్ లాగా మారుతూ ఉంటుంది. తను హీరోతో ఏదో ఒకటి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే శాంగ్ తన చేయి పట్టుకొని, జాంగ్ మనం చాలా రోజుల తర్వాత కలిసాం, నేను మీతో కలిసి డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. తను నా సెక్రటరీ, నాతోనే డిన్నర్ చేస్తుందని హీరో అంటాడు. ఇద్దరూ తన చేయి పట్టుకొని లాగుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో నేను క్యాట్ లాగా మారిపోతే ఎలా అని తను టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు తను క్యాట్ లాగా మారిపోతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ తను నాతో డిన్నర్ చేస్తుంది అంటే నాతో డిన్నర్ చేస్తుందని గొడవ పడుతూ ఉంటారు. నువ్వు నీ సెక్రటరీని లైక్ చేస్తున్నావా ఏంటి అని శాంగ్ అడుగుతాడు. తను నా దగ్గర జాబ్ చేస్తుంది, నేను తనని ఎందుకు లైక్ చేస్తానని హీరో అంటాడు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఎవరి కోసమో ఇలా పొసెసివ్గా బిహేవ్ చేయలేదని శాంగ్ అంటాడు. నిజం చెప్పు, నువ్వు తనని లైక్ చేస్తున్నావు కదా, నేను తనని లైక్ చేస్తున్నానో లేదో అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు తనకి దూరంగా ఉండు అని హీరో అంటాడు. నువ్వేం తనకి జాబ్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా. నీకు ఒక విషయం తెలుసా, నేను తనని స్కూల్ టైం నుంచే లైక్ చేసేవాడిని, కానీ నాకు ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు తనకి చెప్పడానికి. ఇప్పుడు కరెక్ట్ టైం అనుకుంటా, నేను గివప్ చేయాలనుకోవడం లేదు, మళ్ళీ నేను ట్రై చేస్తానని చెప్తాడు. అలా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క జాంగ్ క్యాట్ లాగా చేంజ్ అయిపోయి ఉంటుంది కదా, తను పొరపాటున ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని ఉంటుంది. ఆ డోర్ ఏమో ఓపెన్ అవ్వడం లేదు. తను అక్కడ నుండి బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అటువైపుగా ఇద్దరు ప్రెసిడెంట్లు వెళ్తూ ఉంటారు. శాంగ్ హీరోతో నీకేమైనా క్యాట్ సౌండ్స్ వినిపిస్తున్నాయా అని అడుగుతాడు. ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి కాపాడండి అని జాంగ్ ఒక పక్క అరుస్తూ ఉంటుంది. తను ఏం అరుస్తున్నా బయటికేమో క్యాట్ అరుస్తున్నట్టే వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళేమో కంపెనీలోకి క్యాట్ ఎలా వచ్చిందబ్బా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హీరోకి క్యాట్స్ అంటే భయం అంట, పద వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దామని శాంగ్ అంటాడు. హీరో ఏమో చాలా భయపడుతూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేస్తే జాంగ్ అక్కడ కనిపించదు, తను డోర్ వెనకాల దాక్కొని ఉంటుంది. శాంగ్ అంటాడు, ఇది క్యాట్ వాయిసే, నాకు క్యాట్స్ అంటే ఇష్టం అని చెప్తాడు. నాకు క్యాట్ కనిపిస్తే నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తానని చెప్తాడు. నాకు క్యాట్స్ అంటే అస్సలు ఇష్టం లేదని హీరో అంటాడు. అమ్మయ్య, నేను హీరో ముందుకు వెళ్ళలేదు, వెళ్ళుంటే నన్ను ఏం చేసేవాడు అని తను భయపడుతూ ఉంటుంది. తను ఎలాగైనా అక్కడ నుండి తప్పించుకోవాలని చూస్తుంది. ఆ కంగారులో తను వెళ్ళేటప్పుడు హీరో కాలు తొక్కేస్తుంది. హీరో ఏమో చాలా భయపడిపోతాడు. పాపం తను చాలా ఆకలితో ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి ఫుడ్ అడిగితే అప్పుడు కూడా ఆవిడ ఫస్ట్ నువ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి అడుగుతారు. తను డబ్బులు ఇచ్చాక ఫుడ్ తింటుంది. నేను నార్మల్గా ఎలా అవుతానని అడుగుతుంది. నువ్వు ఎలాగైనా సరే మళ్ళీ మిస్టర్ లింగ్ని కిస్ చేయాలని చెప్తారు. నువ్వు మిస్టర్ లింగ్ని కిస్ చేయగానే మళ్ళీ నార్మల్ అవుతావు అని చెప్తారు. అంటే కిస్ చేస్తే ఆ శాపం పోతుందనుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ తను ఆఫీస్కి వస్తుంది. కిస్ ఎలా చేయాలబ్బా అని చెప్పి హీరోనే చూస్తూ ఉంటుంది. కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఏదైనా ఛాన్స్ దొరుకుతుందేమో అని. హీరో తనకి వర్క్ ఇస్తాడు. తనకి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తనేమో పట్టించుకోకుండా ఆ కిస్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇంతగా చెప్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు అని చెప్పి హీరో అరుస్తాడు. తను ఆ ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. ఆ రోజు మీతో పాటు నైట్ ఎవరు స్పెండ్ చేశారో
తెలిసిందని చెప్పి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి హీరో షాక్ అవుతాడు. ఇంకో పక్క బయట ఆ సియా ఉంటుంది కదా, అది హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఆ రోజు నైట్ నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోయానని చెప్పావు, కానీ నువ్వు వెళ్ళలేదు కదా అని ఆ సియా అడుగుతుంది. మన హీరోయిన్ ఏమో ఏం ఆన్సర్ చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది. తోడులో సియా జియాంగ్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది కదా, నిజంగా నువ్వు మిస్టర్ లింగ్ని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. తను లేదని చెప్తుంది. నాకు బాస్ మీద అసలు ఇంట్రెస్టే లేదని చెప్పేస్తుంది. సరే అదంతా వదిలేసే, నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా అని సియా అడుగుతుంది. అయ్యో నేను మర్చిపోయానే. అలా ఎలా నువ్వు మర్చిపోయావు? నువ్వు నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సిందే. నాతో పాటు షాపింగ్కి వచ్చి నాకు పర్స్ గిఫ్ట్గా ఇవ్వు అని అంటుంది. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు సాయంత్రం అయ్యేలోగా నేను ఎలాగైనా సరే ఈ శాపం నుండి బయటపడాలని అనుకుంటుంది. ఇంకో పక్క అసిస్టెంట్ హీరోకి సీసీటీవీ ఫోటోస్ని చూపిస్తూ ఉంటాడు కదా, అదంతా సియా ప్లానే అన్నమాట. ఆ ఫోటోస్లో జాంగ్ కాదు సియా ఉంటుంది. ఇదంతా చూశాక హీరో సియాని పిలిచి, ఆ రోజు నైట్ నువ్వు నాతో ఉన్నావని తెలిసింది. నీకు 2 ఛాన్సెస్ ఇస్తాను. నువ్వు ఈ విషయం గురించి కంప్లీట్గా మర్చిపోయి కంపెనీ నుండి వెళ్ళిపో, లేదంటే ఎప్పట్లాగే జాబ్ చేసుకో అని చెప్పి చెప్తాడు. ఫ్యూచర్లో ఎప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవద్దు అని కూడా చెప్తాడు. లేదంటే కొంచెం అమౌంట్ తీసుకొని కంపెనీ వదిలి వెళ్ళిపో అంటాడు. తను పేపర్స్లో సైన్ చేసి నేను ఈ కంపెనీలోనే ఉంటానని చెప్పేసి వెళ్తుంది. తొందరలోనే నువ్వు నన్ను లవ్ చేస్తావు, చూస్తూనే ఉండు నేనేం చేస్తాను అని తను మనసులో అనుకుంటుంది. అసిస్టెంట్ హీరోతో, మీరు నిజంగానే ఈ ఆటం బాంబ్ని మీ కంపెనీలోనే ఉంచాలనుకుంటున్నారా? తను ఎప్పటికైనా మీ పరువు తీయడానికి ట్రై చేస్తుందని చెప్తాడు. మరి నన్నేం చేయమంటావు? నువ్వు తనని వాచ్ చేస్తూ ఉండు. తను ఎవరితో అయినా ఆ రోజు నైట్ గురించి చెప్పిందే అనుకో, నేను తనని ఊరికే వదలను అని హీరో అంటాడు. నెక్స్ట్ సీన్లో జాంగ్ హీరో క్యాబిన్లోకి వస్తుంది. హీరో నిద్రపోతూ ఉండడం చూసి ఇదే మంచి టైం అనుకొని కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తుంది. హీరో ఏమో పాస్ట్ లైఫ్ గురించి కలగంటూ ఉంటాడు. హీరో సడన్గా లేస్తాడు, కానీ తను హీరో లేచేలోపే హీరోని కిస్ చేసేసి ఉంటుంది. తను హీరోని ఈవినింగ్ వర్క్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు క్యాట్ లాగా మారను కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మిస్టర్ శాంగ్ హీరోయిన్ని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటే హీరో చూసి చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడికి సియా చాలా అందంగా రెడీ అయి వచ్చి ఉంటుంది. అందరూ తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, తెగ పొగుడుతూ ఉంటారు. మిస్టర్ లింగ్ ఎంత మంచివారు, అసలు ఆయన నీకు ప్రమోషన్ ఇచ్చారు, నీ శాలరీని కూడా పెంచారని. ఒకవేళ ఆయన నిన్ను లైక్ చేస్తున్నారా అని అందరూ తనతో చెప్తూ ఉంటారు. ఆ డ్రెస్ మన హీరోయినే తనకి గిఫ్ట్గా ఇచ్చుంటుంది, కానీ సియా కావాలనే ఆ డ్రెస్ని కట్ చేసి మరీ వేసుకొని వచ్చి ఉంటుంది. జాంగ్ని అందరి ముందు ఇన్సల్ట్ చేయడానికే అలా చేసుంటుంది. ఆ డ్రెస్ చినిగిపోయి ఉండడం చూసి అందరూ జాంగ్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నువ్వు కావాలనే ఇలాంటి డ్రెస్ ఇచ్చావు కదా అని అంటారు. చాలా తిడుతూ ఉంటారు. నేనేం చేయలేదు, ఒకవేళ ఆ డ్రెస్ నేను కొన్నప్పుడే అలా ఉందేమో, నేను చూసుకోకుండా తీసుకొచ్చానేమో అని హీరోయిన్ అంటుంది. వాళ్ళు అసలు వినడమే లేదు, తిడుతూనే ఉంటారు. తనని కొట్టడానికి చేయి కూడా ఎత్తుతారు. అంతలో అక్కడికి హీరో వస్తాడు. మీరు ఈ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఈ కంపెనీ వదిలి వెళ్ళకూడదు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పి హీరో అరుస్తాడు. వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ డ్రెస్ని జాంగ్ వేసుకుంటుంది. ఎలాగో మేనేజ్ చేసుకొని స్టేజ్ మీద కూడా వచ్చేస్తుంది. తను వాళ్ళ కంపెనీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సాంగ్ అయితే తనని ఆ డ్రెస్లో చూసి చాలా పొగుడుతూ ఉంటాడు. హీరో జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సియా నేను ఆ డ్రెస్ వేసుకొని హోస్టింగ్ చేసుంటే తనకన్నా బాగా చేసేదాన్ని, తనకు అసలు హోస్టింగే రావడం లేదని అంటుంది. తను సాంగ్ దగ్గరకు వస్తుంది. పక్కన కూర్చోబోతుంటే హీరో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. తను హీరో పక్కన వెళ్ళి కూర్చుంటుంది. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని చెప్పి సాంగ్ తనని పొగుడుతూ ఉంటాడు. హీరో అయితే జలస్గా ఫీల్ అవుతాడు. నువ్వు చాలా బాగా హోస్టింగ్ చేసావు, నీ వల్ల మన కంపెనీకి మంచి సక్సెస్ వచ్చిందని చెప్పి హీరో తనని పొగుడుతూ ఉంటాడు. నేను నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు నాతో పాటు రా అని చెప్పి పిలుస్తాడు. నేను కూడా వస్తానని సాంగ్ అంటాడు. సారీ, బయట వాళ్ళకి అలో లేదని చెప్పేస్తాడు. నేనేం బయట వాడిని కాదు అని సాంగ్ చెప్తున్నా హీరో వినిపించుకోకుండా హీరోయిన్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో తను కొలీగ్స్తో కలిసి డిన్నర్ పార్టీలో ఉంటుంది.
సడన్గా తనకి క్యాట్ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. తను అక్కడి నుండి బయటకు వచ్చి గ్రాండ్మాకి కాల్ చేస్తుంది. గ్రాండ్మా, నా శాపం ఇంకా పోయినట్లేదు, నాకు క్యాట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిందని, ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతుంది. ఫస్ట్ నువ్వు నాకు ఒక విషయం చెప్పు, ఆ అబ్బాయిని ఎలా కిస్ చేసావని గ్రాండ్మా అడుగుతారు. అతను నిద్రపోతున్నప్పుడు నేను అతన్ని కిస్ చేశానని చెప్తుంది. పిచ్చి పిల్ల, కిస్ అంటే ఇద్దరు చేసుకోవాలి, అలా నిద్రపోయేటప్పుడు చేస్తే అది ఎలా సక్సెస్ అవుతుంది, అందుకే మళ్ళీ ఇప్పుడు హెయిర్ వస్తోంది చూడు అని గ్రాండ్మా అంటారు. హీరో తన వెనకాలే ఉంటాడు, కొంచెం దూరంలో ఉంటాడు. తన మాటలేమి హీరోకి వినిపించవు. అక్కడికి మిస్టర్ శాంగ్ వస్తాడు. తనని కార్లో కూర్చోమంటాడు. తను త్వరగా కంపెనీ నుంచి బయటపడాలి, లేదంటే నేను క్యాట్ లాగా మారిపోతానని భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి మెసేజ్ చేస్తుంది, నాకు ఇంట్లో అర్జెంట్ వర్క్ ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ హీరో అంతా చూసేసి ఉంటాడు. నువ్వు శాంగ్తో డేట్ చేయాలనుకుంటున్నావు, కానీ ఇలా అబద్ధం ఎందుకు చెప్తున్నావని అనుకుంటాడు. మిస్టర్ శాంగ్ ఏమో తనతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను క్యాట్ లాగా మారడానికి చాలా తక్కువ టైం ఉంటుంది కదా. తను శాంగ్ దగ్గర నుంచి ఎస్కేప్ అయి ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళేలోపే తను క్యాట్ లాగా మారిపోతుంది. అమ్మయ్య, బ్రతికిపోయాను, లేదంటే నా గురించి అందరికీ తెలిసిపోయేదని తను అనుకుంటుంది. హీరో చాలా ఫీల్ అవుతూ డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. జాంగ్ ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు, మిస్టర్ శాంగ్తోనే ఎందుకు వెళ్తోందని అక్కడికి శాంగ్ వస్తాడు. నేను ఏమైనా నీ డేట్ని డిస్టర్బ్ చేసి నన్ను పికప్ చేసుకోవడానికి రమ్మని పిలిచానా అని హీరో అడుగుతాడు. డేట్ ఏంటి? ఓ, నేను హీరోయిన్ని తీసుకెళ్లడం చూసావా, నేను తనని పికప్ చేసుకున్నాను అంతే, తనని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి అని చెప్తాడు. హీరో బయటికి వచ్చాక పార్కింగ్లో ఒక వైట్ క్యాట్ కనిపిస్తుంది. తను మన హీరోయినే. తను హీరోని కిస్ చేయడానికే వచ్చి ఉంటుంది. వావ్, ఈ క్యాట్ ఎంత క్యూట్గా ఉందో అని శాంగ్ క్యాట్ని ఎత్తుకుంటాడు. కానీ హీరో ఏమో భయపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ శాంగ్ వాళ్ళ ఇంటికే వచ్చినట్టున్నారు. శాంగ్ హీరోతో, నువ్వు అంత క్యూట్గా ఉన్న క్యాట్ని చూసి ఎందుకు భయపడుతున్నావని అడుగుతాడు. ఇతను ఇలా భయపడుతున్నాడేంటి, నా పని ఎలా పూర్తవుతుంది, నేను ఎప్పటికీ ఇలాగే క్యాట్ లాగా ఉండిపోతానా అని తనొక పక్క అనుకుంటూ ఉంటుంది. నాకు క్యాట్స్ అంటే ఇష్టమే, నేనేం వాటిని అసహించుకోవడం లేదు, నాకు వాటిని చూస్తే భయంగా ఉంటుందని హీరో చెప్తాడు. నువ్వు నన్ను రేపు జాంగ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు అని హీరో అంటాడు. మా ఇంటికి రావాలనుకుంటున్నారా, ఎందుకు అని జాంగ్ సిగ్గుపడుతూ ఉంటుంది. లేదు, తనకి వాళ్ళ ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ కదా, అంత ఎమర్జెన్సీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, తను నా సెక్రటరీ కదా, తనని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కదా అని హీరో అంటాడు. హీరో చాలా భయపడుతూ ఉన్నాడు కదా. శాంగ్ ఆ క్యాట్ని అతని రూమ్కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్లో శాంగ్ క్యాట్ని తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు. తను శాంగ్ లేచేలోపు అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ బాగా నిద్ర పట్టడంతో అక్కడే నిద్రపోతుంది. హీరోకి మళ్ళీ ఆ కల వస్తుంది. హీరో చాలా భయపడిపోయి శాంగ్ని లేపడానికి వస్తాడు. హీరో డోర్ కొట్టే సౌండ్స్ విని జాంగ్ లేస్తుంది. కానీ తను ఈసారి డ్రెస్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ తను మనిషిలాగా మారిపోయి ఉంటుంది కదా. శాంగ్ తనని అలా చూసి చాలా షాక్ అవుతాడు. ఏం మాట్లాడాలో తెలియక గట్టిగా అరవబోతుంటే తను శాంగ్ నోరు మూసి పెడుతుంది. శాంగ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. నేను రెడీ అయ్యాక వస్తానని చెప్పి శాంగ్ డోర్ క్లోజ్ చేయబోతుంటే హీరో లోపలికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ శాంగ్ ఏమో రానివ్వడం లేదు. నెక్స్ట్ సీన్లో తను శాంగ్కి జరిగిందంతా చెప్తుంది. నిన్న నైట్ క్యాట్ లాగా ఉన్నది నేనే, ప్లీజ్ నా సీక్రెట్ గురించి ఎవరితోనూ చెప్పకండి అని తను శాంగ్ని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వేం బాధపడకు, నేను ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పనని శాంగ్ అంటాడు. నువ్వు మిస్టర్ లింగ్ని తలుచుకొని బాధపడుతున్నావు కదా, నీ శాపం పోగొట్టడానికి హెల్ప్ చేస్తాడని. అవును, లేదంటే నేనెందుకు అతను వెంట పడతానిలా అని తను అంటుంది. కానీ నువ్వు అనుకునేది కొంచెం కష్టమే. చిన్నప్పుడు వాడికి క్యాట్స్ అంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకో క్యాట్స్ అంటే భయపడుతున్నాడని చెప్తాడు. మరి నా శాపం ఎలా పోతుందని తను అడుగుతాను. చాలా ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు, నేనేమైనా దారుందేమోనని చూస్తానులే అని అంటాడు. శాంగ్ తనని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి వస్తాడు. తను శాంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. హీరో మళ్ళీ వీళ్ళిద్దరిని చూసి జెలస్గా ఫీల్ అవుతాడు. ఎప్పుడు తనని అరవడం ఎందుకని హీరో తనతో చాలా జెంటిల్గా బిహేవ్ చేస్తాడు.
హీరో అంత జెంటిల్గా బిహేవ్ చేయడం చూసి తను బాగా ఇంప్రెస్ అయిపోతుంది. మిస్టర్ లింగ్, ఈరోజు నైట్ మీరు ఫ్రీగా ఉంటే నాతో పాటు డిన్నర్కి వస్తారా అని చెప్పి పిలుస్తుంది. హీరో కూడా వస్తానని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. మీ డబ్బున్న వాళ్ళందరూ దీన్ని ఎలా తింటారు అని తను అడుగుతుంది. నేను ఆల్రెడీ కట్ చేశాను కదా, నువ్వు ఈ మీట్ని తీసుకొని తిను అని చెప్పి హీరో తన ప్లేట్ని హీరోయిన్కి ఇస్తాడు. తను చాలా హ్యాపీగా తీసుకొని తింటూ ఉంటుంది. అవును, ఈవినింగ్ అయితే నువ్వు ఎందుకంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నావని అడుగుతాడు. మా గ్రాండ్మాకి చాలా ఏజ్ అయింది, తనని చూసుకోవాలని చెప్తుంది. మిస్టర్ లింగ్, నేను ఓవర్ టైం చేయాలనుకుంటాను, కానీ మా గ్రాండ్మా వల్ల చేయలేకపోతున్నానని చెప్తుంది. హీరో తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. తన హెయిర్ని సరి చేస్తాడు. అయ్యో, ఈరోజే హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను, కానీ ఇతనేంటి నా హెయిర్ మొత్తం పాడు చేసేసాడు అని అనుకుంటుంది. నీ లిప్స్ మీద ఏదో అంటుకుందని చెప్పి హీరో తన లిప్స్ని తుడుస్తూ ఉంటాడు. అయ్యో, నా లిప్ గ్లాస్ మొత్తాన్ని పాడు చేశాడని చెప్పి తనకి చాలా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని బయటకు చూపించుకోకుండా నేను ఇంటికి వెళ్ళాలి, గ్రాండ్మా కోసం వంట చేయాలి అని చెప్తుంది. తను సిగ్గుపడుతోందేమో అని హీరో తప్పుగా అర్థం చేసుకుంటాడు. హీరో కార్ మీద ఒక క్యాట్ కూర్చొని ఉంటుంది. హీరోయిన్ ఆ క్యాట్ని ఎత్తుకొని ఆడుకుంటూ ఉంటుంది. నువ్వు ఈ క్యాట్ని ఎందుకు ఎత్తుకున్నావని హీరో అడుగుతాడు. మీకు క్యాట్స్ అంటే భయమా ఏంటి అని అడుగుతుంది. లేదు, క్యాట్స్ ఎంత క్యూట్గా ఉంటాయి, నేను ఎందుకు భయపడతానని హీరో అంటాడు. తను ఆ క్యాట్ని ఎత్తుకొని కార్లో కూర్చొని మీరు నన్ను ఇంట్లో డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. ఎందుకంటే క్యాట్ ఉంటే హీరో భయపడి వాళ్ళ ఇంట్లోకి రాడు కదా, అందుకని ఇలా ప్లాన్ చేసి ఉంటుంది. హీరో తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే తను హీరో కోసం ఆఫీస్లో ఒక క్యాట్ బొమ్మని చేస్తూ ఉంటుంది. హీరో వస్తాడు. ఏంటిది అని చెప్పి చేతిలోకి తీసుకుంటాడు. క్యాట్ బొమ్మ చూసి భయపడి కింద పడేస్తాడు. నెక్స్ట్ సీన్లో శాంగ్ ఒక ఇంపార్టెంట్ బిజినెస్ ట్రిప్ వెళ్లాల్సి ఉంటుంది. హీరోయిన్ని చూసుకోవడం కుదరదు. అందుకు శాంగ్ హీరోకి మెసేజ్ చేస్తాడు. నేను బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళాలి, నా క్యాట్ని నువ్వు చూసుకో, క్యాట్కి టైంకి ఫుడ్ పెట్టు అని చెప్తాడు. సరే అని హీరో నేను చూసుకుంటానులే అని చెప్తాడు. నెక్స్ట్ హీరో చాలా భయపడుతూ క్యాట్ కోసం ఫుడ్ తీసుకెళ్తాడు. దూరంగా ఉండు, నా దగ్గరికి రావద్దు అని చెప్పి లోపలికి వెళ్ళి ఫుడ్ పెడతాడు. ఫుడ్ పెట్టేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను ఫుడ్ తినేసి అక్కడే పడుకొని నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వస్తాడు. అక్కడ హీరోయిన్ని చూసి నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావని అడుగుతాడు. నేను మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను, కానీ నాకు తెలియకుండానే నిద్రపోయానని తను అంటుంది. నా క్యాట్ ఎక్కడా అని హీరో అడుగుతాడు. మీకు క్యాట్స్ అంటే భయం కదా, అందుకే రూమ్లో పెట్టి లాక్ చేశానని తను చెప్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోకి రోడ్డు మీద ఆ క్యాట్ కనిపిస్తుంది. నువ్వు రోడ్డు మీద ఏం చేస్తున్నావు అని చెప్పి హీరో అరుస్తాడు. అది కార్ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. హీరో డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళి కార్లో కూర్చుంటుంది. ఇదేంటి అచ్చం మనిషిలాగా చేస్తోంది అని హీరో అనుకుంటాడు. నన్ను ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా కూర్చో అని హీరో చెప్తాడు. ఆ క్యాట్ని ఇంటికి తీసుకొస్తాడు. నిజంగానే శాంగ్ చెప్పినట్టే ఈ క్యాట్ ఎంత క్యూట్గా ఉందో అని హీరో భయపడకుండా ఆ క్యాట్ని ఎత్తుకుంటాడు. రోడ్డు మీదకి వచ్చి నువ్వు ఎలా అయిపోయావో చూడు అని చెప్పి హీరో ఆ క్యాట్కి స్నానం చేస్తూ ఉంటాడు. తను క్యాట్గా ఉన్నా కూడా హీరోని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. నేను ఇలాగే క్యాట్ లాగా ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటుంది. హీరో క్యాట్ చాలా క్యూట్గా ఉందని ముద్దు పెట్టుకుంటాడు. తను మనిషిలాగా మారిపోతుంది. హీరో తనని చూసి చాలా షాక్ అవుతాడు. అయినా హీరో తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనేమో బయట కూర్చొని రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో అక్కడికి వస్తాడు. తను హీరోని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. నువ్వు షర్ట్ వేసుకోలేదని చెప్తుంది. ఇంతసేపు నాతో పాటు బాత్ టబ్లో స్నానం చేశావు, ఇప్పుడెందుకు అలా సిగ్గుపడుతున్నావని హీరో అడుగుతాడు. నువ్వు నన్ను మాన్స్టర్ అనుకుంటున్నావా, నన్ను చూసి భయపడుతున్నావా అని అడుగుతుంది. నాకే భయం లేదని హీరో చెప్తాడు. తను తన ఫ్యామిలీకి ఆ శాపం ఎలా తగిలిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నన్ను కిస్ చేస్తే ఆ శాపం ఎలా పోతుంది అని హీరో అడుగుతాడు. తను ఆ రోజు హీరోతో నైట్ స్పెండ్ చేసినట్టు చెప్పదు. మా గ్రాండ్మా చెప్పారు నిన్ను కిస్ చేస్తే శాపం పోతుందని. మీ గ్రాండ్మాకి అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయని హీరో అడుగుతాడు. నేను మీ గ్రాండ్మాని ఒకసారి కలవాలి అని చెప్తాడు.
నెక్స్ట్ సీన్లో తను శాంగ్ని కలిసి థ్యాంక్ యూ చెప్తుంది. మీ వల్లే శాపం పోయిందని తను చెప్తుంది. ఇదంతా మీ వల్లే పాసిబుల్ అయిందని థ్యాంక్స్ చెప్తుంది. శాంగ్ తనకి లవ్ ప్రపోజ్ చేస్తాడు, కానీ తనకి హీరో అంటే ఇష్టం. శాంగ్కి నో చెప్పేస్తుంది. శాంగ్ పాపం చాలా ఫీల్ అవుతాడు. నా మాటల్ని మనసులో పెట్టుకోవద్దు, ఫ్యూచర్లో మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్తాడు. నెక్స్ట్ ఆఫీస్కి హీరో వాళ్ళ సిస్టర్ వస్తుంది. తను కూడా ఒక సీఈఓ అన్నమాట. కానీ ఆఫీస్లో ఎవరికి తెలీదు. అందరూ తనని హీరో ఫియాన్సీ అని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. ఆల్రెడీ హీరోకి ఫియాన్సీ ఉన్నాడని హీరోయిన్కి తెలిసి తను హీరోని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని హీరో అడిగినా కూడా తను ఏం ఆన్సర్ చెప్పదు. వాళ్ళ సిస్టర్ హీరోయిన్ని పిలిచి, నువ్వు నా దగ్గర సెక్రటరీగా జాయిన్ అవుతావా, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానని అంటుంది. నేను హీరోకి దూరంగా ఉండాలని నాకు ఇలాంటి ఆఫర్ ఇస్తోంది అని తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. యాక్చువల్గా తనకి హీరోయిన్ బాగా నచ్చేసి ఉంటుంది. నా బ్రదర్కి తనే వైఫ్గా రావాలని తను అలా ఆఫర్ ఇచ్చుంటుంది అనమాట. హీరో మళ్ళీ తనని అడుగుతాడు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని. ఈసారి కొంచెం ఫోర్స్ఫుల్గానే అడుగుతాడు. నీకు ఆల్రెడీ ఫియాన్సీ ఉన్నారు కదా అని తను అంటుంది. తను నా ఫియాన్సీ కాదు, నా సిస్టర్ అని హీరో చెప్పినా కూడా తను వినిపించుకోదు. ఎందుకంటే ఆఫీస్లో అందరూ వీళ్ళ గురించి తప్పుగానే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అందుకని తను కూడా అలా అనుకుంటుంది. అంటే నీ శాపం పోయేంత వరకు నన్ను యూజ్ చేసుకున్నావు, ఇప్పుడు నేను అవసరం లేదా అని హీరో అడుగుతాడు. తన మీద చాలా కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అలా వెళ్ళిపోయాక తను చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ టైం దాటాక తను సడన్గా పిల్లిలాగా మారిపోతుంది. వాళ్ళ గ్రాండ్మా దగ్గరికి వెళ్తుంది. తను క్యాట్ లాగా ఉండడం చూసి వాళ్ళ గ్రాండ్మా చెప్తారు, నేను ఇప్పుడే చదివాను, నువ్వు ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటేనే నీకు ఆ శాపం పూర్తిగా పోతుందంట. అంతేకాదు ఈ రోజులోగా నువ్వు ఆ అబ్బాయిని కిస్ చేస్తేనే, లేదంటే నువ్వు ఎప్పటికీ క్యాట్ లాగే ఉండిపోతావని గ్రాండ్మా చెప్తారు. తను వెంటనే హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది. అంటే ఈరోజు కిస్ చేశాక ఆ తర్వాత హీరోని వదిలేద్దాంలే అని చెప్పి. హీరో బాగా డ్రింక్స్ తాగేసి వస్తూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ ఏమో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తను వాళ్ళను తప్పుగానే అర్థం చేసుకుంటుంది. ఈసారికి నేను నిన్ను యూజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో వాళ్ళ సిస్టర్ హీరోయిన్ని పిలిచి మాట్లాడుతుంది. నువ్వు నా సెక్రటరీగా జాయిన్ అవ్వాలనుకోవడం లేదా, నువ్వు నా సెక్రటరీగా జాయిన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి తనకి కార్డు కూడా ఇస్తుంది. ఈ అమౌంట్ నీకోసమే, నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్తుంది. అంటే నువ్వు నా బ్రదర్ని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. తను లేదని చెప్పేస్తుంది. చిన్నప్పటి నుంచి నా బ్రదర్ని చూస్తున్నాను, నా బ్రదర్కి ఎవరంటే ఇష్టమో నాకు బాగా తెలుసు, నువ్వంటేనే నా బ్రదర్కి చాలా ఇష్టం అని చెప్తుంది. అప్పటికింకా తనకి అర్థమవుతుందన్నమాట, నిజంగానే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అని. తను లోపల చాలా సంతోషపడుతుంది. హీరోకి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మా కాల్ చేసి, నా మనవరాల్ని కాపాడండి, ఎందుకంటే ఈరోజు తనని మిస్ చేసుకుంటే తను లైఫ్ లాంగ్ క్యాట్ లాగే మారిపోతుంది అని చెప్తారు. హీరో ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకో పక్క ఈ సియా ఉంటుంది కదా, అది హీరోయిన్ని కిడ్నాప్ చేసేసి ఉంటుంది. అంటే దానికి విషయం మొత్తం తెలిసిపోయి ఉంటుంది. అది లైవ్లో ఈ అమ్మాయి ఉంది కదా, తను ఒక అమ్మాయే కాదు, తను ఒక మాన్స్టర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. కరెక్ట్గా 7 o'clock అయ్యేసరికి ఈ అమ్మాయి ఒక క్యాట్ లాగా మారిపోతుందని చెప్పి లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటుంది. తనని బాగా టార్చర్ చేస్తూ ఉంటుంది. అక్కడికి హీరో వస్తాడు. దాన్ని పోలీసులకు పట్టించి హీరోయిన్ని కిస్ చేస్తాడు. తను ఇంకా క్యాట్ లాగా మారదన్నమాట. అప్పుడు ఆ సియా అంటుంది, నువ్వు నాతోనే ఆ రోజు నైట్ స్పెండ్ చేసావని. హీరో వాళ్ళ సిస్టర్, నువ్వు తనతో నైట్ స్పెండ్ చేసావా అని చెప్పి అడుగుతారు. నాకు తెలియడం లేదు అని చెప్పి హీరో చెప్తాడు. ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి హీరోయిన్ని అడుగుతూ ఉంటాడు. తను నిజం చెప్తుంది. ఆ రోజు నువ్వు నాతోనే నైట్ స్పెండ్ చేసావు, కానీ ఆ విషయం చెప్తే నా జాబ్ ఎక్కడ పోతుందో అని నేను ఇన్ని రోజులు చెప్పకుండా ఉన్నాను అని చెప్తుంది. అక్కడికి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మా వస్తారు. నా మనవరాల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు అని చెప్తారు. ఈ సియానేమో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. బయటికి వచ్చాక శాంగ్ హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇంకా వెళ్ళొస్తానని చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావని తను అడుగుతుంది. నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, ఇంకా నీ మ్యారేజ్కి వస్తానని చెప్తాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో పక్క హీరో వాళ్ళ సిస్టర్కి చాలా జెలస్గా ఉంటుంది. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. శాంగ్ వెళ్లే ముందు హీరోయిన్ని హక్ చేసుకొని
అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్ళి తనతో చాలా రొమాంటిక్గా అంటే ఫోర్స్ఫుల్గా రొమాన్స్ చేస్తూ ఉంటాడు, కొంచెం హార్ష్గా. ఇంకోసారి నువ్వు శాంగ్తో మాట్లాడకూడదు, అలా హక్ చేసుకోకూడదు అని చెప్పి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి క్యాట్ లాగా ఆ చెవులు వచ్చేసి ఉంటాయి. తను హీరోని బాగా కొడుతుంది. నీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పి తను చెప్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చాయని చెప్పి హీరో అడుగుతాడు. మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యేంత వరకు ఇలాగే వస్తూనే ఉంటుందని తను చెప్తుంది. ఈ విషయం నాతో ముందే చెప్పొచ్చు కదా అని హీరో చెప్తాడు. హీరో వెంటనే తనని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. ఆ రోజు నైట్ కూడా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేస్తుంది. తనకి క్యాట్ లాగా ఏం రాదనమాట. అంటే ఇద్దరు ఇప్పుడు ఎంగేజ్డ్ కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరికి మ్యారేజ్ అనమాట. వీళ్ళ మ్యారేజ్కి అందరూ వస్తారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మీదట తను క్యాట్ లాగా చేంజ్ అవ్వదన్నమాట. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ డ్రామాని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.